ఇంత చిన్న వయసులో ఇంత దారుణం జరుగుతుందని మేమెవరూ ఊహించలేదు. నేనంటే తండ్రిలాగా భావించేవాడు. ఎప్పుడు మీతో సినిమా చేయాలండి అనేవాడు. నిజంగా అవకాశం మన ఎర్ర బస్సుకు వచ్చింది. మహా అద్భుతంగా చేశాడు. 6 పాటలు దగ్గరుండి కంపోజ్ చేయించుకున్నాను. నిజంగా ఇన్నాళ్ళు ఇతను ఎందుకు మిస్ అయ్యానా? ఇంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ని, ఇంత క్రియేటివ్ మ్యాన్ని అని చాలా ఆలోచించాను. భవిష్యత్తులో చాలా పిక్చర్లు చేయొచ్చు ఇతనితో అనుకున్నాను. కానీ ఇంత త్వరగా ఇతని జీవితం ఈయన శకం ముగిసిపోతుంది అనుకోలే. మనిషి అందరికీ కావలసిన వాడు, స్నేహపాత్రుడు, అందరితో తమాషాగా కూర్చుని పని చేయించుకునేవాడు. అతని వాయిస్ అంటే నాకు ఎంత ఇష్టమో చెప్పలేను. హిందీ వాయిస్లు తీసుకొచ్చి వినిపిస్తుంటే చక్రి వాయిస్తో పాడించండి అనేవాడిని. ఆ వాయిస్ అంత మంచి వాయిస్. అంతకంటే ఏం చెప్పలేను. చాలా దగ్గరగా, చాలా చివరి రోజుల్లో ఎక్కువ కలిసి ఉన్నవాడిని. ఐఎమ్ సారీ, ఎందుకంటే నేను అందరి గురించి ఏం చెప్పలేను. ఐ మిస్ హిమ్. కంటను మంటను నేనై, మింటికి కంటిని నేనై, కంటను మంటను నేనై, మంటల మాటున వెన్నెల నేనై, వెన్నెల పూతల మంటను నేనై, రవినై శశినై దివమై నిశినై, నాతో నేను సహగమిస్తూ, నాతో నేనే రమిస్తూ, ఒంటరినై ప్రతి నిమిషం కంటున్నాను నిరంతరం, కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల చలనాన కన. ఇవాళ చక్రి గారు ఇలా హఠాన్ మరణం చెందడం అన్నది అందరినీ ఎంతో ఆశ్చర్యాలు ముంచేసింది. అందరినీ, అటు కళాభిమానులకి అయితేనేమి, ఆయన అభిమానులు, సంగీత ప్రియులను అందరినీ కూడా ఎంతో శోక సముద్రంలో ముంచేసింది. మనిషి ఎంత భారీయో మనస్సు అంత పెద్ద మనస్సు. ఎంతో మంచి మనిషి. ఎప్పుడు ఎంతో సరదాగా ఆడుతూ పాడుతూ నవ్వుతూ, మొన్న హుదూద్ బాధితుల కోసం మేము చేసిన చలనచిత్ర పరిశ్రమ చేసిన కార్యక్రమంలో కూడా ఆయన పాట పాడడం జరిగింది. నేను పాటలు పాడడం ఎరగను. అటువంటిది అక్కడ దుబాయ్ కూడా ఒకసారి షూటింగ్ పని మీద వెళ్ళినప్పుడు అక్కడ మన తెలుగు సంఘం వాళ్ళు ఏర్పాటు చేసే కార్యక్రమంలో కూడా నేను ఆయన శ్రీమన్నారాయణ సినిమాలో పాట పాడడం జరిగింది. ఆయన అభిమాని నేను. ఇవాళ లేకపోవడం అన్నది చలనచిత్ర పరిశ్రమకి ఒక తీరని లోటు. ముఖ్యంగా నాకు వ్యక్తిగతంగా నాకు తీరని లోటు అది. నా తమ్ముడు మొన్న కూడా హుదూద్ బాధితుల కోసం చేసిన కార్యక్రమంలో కూడా కలుసుకున్నప్పుడు తొందరలో మనం కలవాలి అని నేను అడగడం జరిగింది. ఆయన్ని చెప్పడం జరిగింది, తొందరలో మనం మళ్ళీ ఒక సినిమా చేయాలని. అటువంటిది మరి ఈ కాల ప్రవాహంలో ఎవరికి ఎప్పుడు ఎట్లా రాసి పెట్టుంటుందో ఆ భగవంతుడికే తెలియాలి. అటువంటిది ఇవాళ ఆయన లేరంటే అసలు నమ్మశక్యం కావట్లేదు. ఆయన ఆత్మ శాంతించాలని, అలాగే ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నారు. He was always